శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అరటి పండ్లను తాకు బిడ్డ, నువ్వు ఎప్పటినుంచో వినాలనుకున్న శుభవార్త ఈ క్షణమై వింటావో. అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, అరటి పళ్ళను తాకావు కదమ్మా, ఈరోజు నీ కోసం ఒక తీపి కబురు తీసుకువచ్చిన తల్లి. ఒక తీపి వార్త విని బిడ్డ, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటిని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎవరైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో వారందరూ కూడా నీకు దూరం అవుతున్నారు. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నిన్ను మోసం చేస్తుంది. ఎప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు, అవును కదా తల్లి. ఇప్పుడు నీ మనసులో ఏముందంటే, ఎలా గెలుస్తానని. ఎందుకంటే నేను నీ చుట్టూ ఉన్నవారు నిన్ను హేళన చేస్తున్నారు, అవును కదా తల్లి. నువ్వు అస్సలు భయపడవద్దమ్మా. ముందు జరిగిన వాటిని చూసి భయపడి కన్నీరు కారిస్తే వెనకనున్న నీ సాయి తండ్రి ఎలా చూడగలుగుతావు చెప్పు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క తల్లి. ఇక నుంచి అంతా కూడా నీకు మంచిగా అందిస్తాను. కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను తల్లి. నువ్వు తినకుండా కూర్చుంటే ఏమీ సాధించలేవు కదమ్మా. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి, సహనంతోనే ఎదురు చూశావో. కొద్ది రోజుల్లో అంతా కూడా బాగుంటుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే మంచి జరగబోతుంది. నిన్ను పట్టి పీడించే కష్టాలన్నీ కూడా చెల్లాచెదురైపోయి వాటి స్థానంలో సుఖాలు వస్తాయి. అది నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు తల్లి. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా కలిసి వస్తుందమ్మా. పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా. అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదమ్మా. ఏ మాత్రం కూడా భయపడవద్దు. అంతా మంచి జరుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమీ కూడా భయపడవద్దు తల్లి. వారికన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. వారు మంచి భవిష్యత్తును పొందుతారు. జీవితంలో ఇక వెనతిరిగి చూసుకునే అవకాశమే లేదు తల్లి. ఒక మంచి స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుతారు. ఆనందంగా, సంతోషం నీ సొంతమవుతుందమ్మా. అరటి పండ్లు తాకిన నా బిడ్డ అయితే ఎవరున్నారో అతిగా నీకు కోపం వస్తుంది కదా తల్లి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటున్నావు. కోపం మంచి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ కోపాన్ని నువ్వు వ్యతిరేకించలేకపోతున్నావు. చెడుని భరించలేకపోతున్నావు. చెడు మాటలను వెళ్ళలేకపోతున్నావు. నీ మంచి మనసుకి చెడు మాటలతో బాధ పెడుతూ ఉంటే ఆ మాటలను తట్టుకోలేకపోతున్నావు తల్లి. ఇదంతా కూడా నిన్ను చూసి వారి ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలేనమ్మా. నువ్వు ఏ మాత్రం కూడా కోపం తెచ్చుకోవద్దు. నిన్ను రెచ్చగొట్టవచ్చు, కానీ మాటలతో రెచ్చగొట్టి తిరిగి నిన్ను చెడ్డదానిగా చేయడానికి, ఈ లోకం నిన్ను చెడ్డదానిగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లి. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. స్నానం, ధ్యానం, మౌనం అలసిన దేహాన్ని శుభ్రపరుస్తాయి. మౌనం నీలో కోపాన్ని అణిచివేసి నిన్ను మనిషిని చేస్తుంది బిడ్డ. ధ్యానం నీ అంతర ధ్యానాన్ని శుద్ధి చేస్తుంది. దైవ మార్గాన్ని చూపిస్తుంది తల్లి. చెడ్డవారి ముందు నిన్ను ఓడిపోతున్నానేమో నువ్వు ఎంతగా బాధపడుతున్నావు కదా తల్లి. సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓడిపోరు అనే ఆలోచన అనేది, ఆచరణ నీదే. గెలుపు కూడా నీదేనమ్మా. సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది. ఎప్పుడైతే ఈ అరటి పళ్ళను తాకావో, ఎవరైతే ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను బాబా, నీ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈసారైనా సరే నా వైపు చూడు తండ్రి. ప్రతిరోజు కూడా నీ పాదాల వద్ద కూర్చుని మొరపెట్టుకుంటున్నాను. ఏ మాత్రం కూడా నన్ను అనుగ్రహించడం లేదు తండ్రి. నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతున్నావు కదమ్మా. ఈ గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. నీ ప్రతి కష్టంలో కూడా నేనున్నానమ్మా. నీ విపరీతమైన భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నా చెయ్యి అందించి నిన్ను గట్టుకు లాగుతున్నాను తల్లి.
అదే నువ్వు గ్రహించినప్పుడు నా అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా లభిస్తుంది. నువ్వు ఎంతో కష్టంలో అంటే భారం నాపైన ఉంచు. నువ్వు ధైర్యంగా ఉన్నందుకు శక్తినిస్తాను. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దమ్మా. నీకు ఎవరికైనా మార్గనిర్దేశం మాత్రమే చేస్తాను. ప్రయత్నం ఎప్పుడు కూడా ఎదురైనా సరే కష్ట పరిస్థితి నుంచి బయటపడగలరు తల్లి. ఎప్పుడైతే ఈ అరటి పళ్ళను తాకావో నువ్వు వివాహం గురించి ఎందుకమ్మా అంతలా చింతిస్తున్నావు? అస్సలు చింతించొద్దు. నీ జీవిత భాగస్వామి నీకు తగ్గట్టుగా వస్తారు. ఆ వ్యక్తిని నీకు వద్దకు పంపిస్తాను తల్లి. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటావు. ఇది నా పట్ల నీకున్న ప్రేమకి ఇది నా బహుమతి తల్లి. నీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిగి ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. ప్రతి నిత్యం కూడా నా విభూతిని ధరిస్తూ నా నామాన్ని జరిస్తూ ఉండు. నీ జీవితం ఇంకా ఇంకా శుభకరంగా మారిపోతుంది. అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. ఇక నీ సంతోషానికి ఆనందానికి హద్దులు ఉండవు తల్లి. అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే జరిగి సుఖమైన జీవితాన్ని ఆనందించబోతున్నావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.